ఈ ప్రత్యేక సభలలో ప్రభు ఇచ్చిన ఈ ప్రవేశతను బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి చేరి వచ్చిన దైవ సేవకులకు, పెద్దలకు, విశ్వాసులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దైవ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుదాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవంగల వాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును, మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. దయగల ప్రభువా, రెండవ రోజు మొదటి సందేశంలో తోడుగా ఉన్నారు. తిరిగి రెండవ సందేశంలో కూడా తోడుగా ఉండి నీ ప్రజలకు మేలు కలిగించమని ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిన్న రాత్రికాలం అపోస్తులైన పౌలు తెస్సలోనికైలకు రాసిన ఈ మొదటి పత్రికలో నుంచే దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. సువార్త సందేశానికి సహాయకరంగా అపోస్తులైన పౌలు రాసిన 14 పత్రికలలో తెస్సలోనికైలకు రాసిన పత్రిక కూడా ఒక పత్రిక. తెస్సలోనికైలకు పౌలు 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రిక, రెండవ పత్రిక అని మనం చూస్తాం. ఈ మొదటి పత్రికలో అపోస్తులైన పౌలు ప్రతి అధ్యాయములో మొదటి అధ్యాయం 9-10 వచనాలు, రెండవ అధ్యాయం 19వ వచనం, మూడవ అధ్యాయం 12-13 వచనాలు, నాలుగవ అధ్యాయం 16-17 వచనాలు, ఐదవ అధ్యాయం 23వ వచనం, ఇలాగా ప్రతి అధ్యాయములో కూడా పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి పౌలు ప్రస్తావించినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ సమయములో ప్రభువు సంఘానికి ఏమి చేయబోతున్నాడన్న సంగతులు తెస్సలోనిక సంఘానికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రభు అయిన యేసు రెండవసారి సంఘం కోసం వచ్చినప్పుడు సంఘానికి ఏం చేయబోతున్నాడన్న సంగతుల విషయమై తెస్సలోనిక సంఘస్థులకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు రావడానికి కారణం ఏంటంటే తెస్సలోనికలో పౌలు ఎక్కువ కాలం ఉండలేకపోయాడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. అందుకే వారికి సంగతులను పూర్తిగా విషదపరచలేకపోయాడు. ఇప్పుడు ఈ రెండవ రాకడ విషయమై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ యేసు ప్రభువారు సంఘం కోసం రెండవసారి వచ్చినప్పుడు ఆ సంఘము కోసం ఆయన ఏమి చేయబోతున్నాడు అన్న సంగతులను పౌలు ఈ మొదటి పత్రికలో ఆయన నివృత్తి చేశాడు. రెండవదిగా సంఘము యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆ సంఘము క్రీస్తు కొరకు ఏమి చేయాలి అన్న విషయాలు కూడా ప్రస్తావించాడు. ఇక్కడ మొదటి విషయం, యేసుక్రీస్తు సంఘము కోసం రెండవసారి వచ్చినప్పుడు సంఘము కోసం క్రీస్తు ప్రభువారు ఏం చేయబోతున్నాడన్న సంగతులు వివరించాడు. రెండవదిగా యేసుక్రీస్తు వారు సంఘము యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ సంఘము యేసుక్రీస్తు కొరకు ఏమి చేయాలి అన్న సంగతులు మనకు పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనకు మొదటి పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాసుల కోసం యేసు ప్రభువారు ఆయన రాబోతున్నాడన్న సంగతులు మనం మొదటి పత్రికలో చూస్తాం. అంటే విశ్వాసులకు ఏమి చేయబోతున్నాడన్న సంగతులు మొదటి పత్రికలో ఆయన రెండవ రాకడలో. అలాగనే రెండవ పత్రికలో చూస్తే అవిశ్వాసులకు యేసు ప్రభువారు ఏం చేయబోతున్నాడన్న సంగతులు మనకు రెండవ పత్రిక మొదటి అధ్యాయము
6వ వచనంలో, 7వ వచనం, 8వ వచనంలో చెప్పాడు. అంటే సువార్తకు లోబడిన వారికి ఏమి చేయబోతున్నాడన్న సంగతులు మొదటి పత్రికలు చెప్తే, సువార్తకు లోబడని వారికి ఆయన ఏమి చేయబోతున్నాడన్న సంగతులు ఆయన 2వ పత్రికలో చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం మొదటి పత్రికలో నుంచి సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పత్రికలో నేను మరోసారి జ్ఞాపకం చేస్తున్నా, యేసు ప్రభువారు 2వసారి వచ్చినప్పుడు ఆయన సంఘానికి ఏమి చేయబోతున్నాడు, అలాగే యేసుక్రీస్తు 2వ రాకడ కోసం ఎదురు చూస్తున్న సంఘము క్రీస్తు కొరకు ఏమి చేయాలి, ఇదే ఈ పత్రిక యొక్క ముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు సంఘం కోసం వచ్చినప్పుడు సంఘానికి ఏం చేయబోతున్నాడు అన్న సంగతులు నేను చివరి సందేశంలో జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొరకు ఎదురు చూస్తున్న ఆయన సంఘము క్రీస్తు కొరకు ఏమి చేయాలి అనే విషయాలు మనం ఆలోచిస్తాం. నేను ఒక్క విషయము జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆ 9-10 వచనాలు మనం చదివాం కదా, మొదటి అధ్యాయంలో 9-10 చదివాం. ఈ వచ్చిన భాగంలో పౌలు చెబుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును అన్నాడు. అంటే యేసుక్రీస్తు రాకడ కొరకు 2000 సంవత్సరాల నుండి సంఘం ఏం చేస్తూ ఉందంటే ఎదురు చూస్తూనే ఉంది. మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకోసం ఎదురు చూస్తున్నాము? యేసు ప్రభు వారు చెప్పాడు, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు స్థలాలు సిద్ధపరిచి నేను మీ కొరకు వస్తాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఎదురు చూస్తూ ఉంది సంఘం. అయితే ప్రభువు కొరకు ఎదురు చూచే సంఘము ప్రభువు కొరకు ఏం చేయాలి అనేదే సంఘం మర్చిపోతూ ఉంది చాలాసార్లు. ప్రభువు కొరకు ఎదురు చూసే అనుభవం ఉంది కానీ సంఘానికి ఆ ప్రభువు కొరకు ఏమి చెయ్యాలి అనే అనుభవం మాత్రం చాలా చోట్ల సంఘానికి లేకుండా ఉన్నది. ఇక్కడ ఒక్క విషయాన్ని ఉదయకాలం జ్ఞాపకం చేద్దాం మనం. ఇక్కడే చెప్పాడు కదా 9-10 వచనాలలో, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకు అన్నాడు. వీరి యొక్క అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులైరి. ప్రియమైన వారులారా, తెసలోనిక సంఘస్థుల గురించి ఒక గంభీరమైన సాక్ష్యం. వారు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులైరి. అంటే దేవుని స్థానములో ఒకప్పుడు విగ్రహములు ఉండేవి. దేవుని స్థానములో ఏమున్నాయి? విగ్రహములు ఉన్నాయి. ఇప్పుడు విగ్రహములను విడిచిపెట్టారు. అంటే దేవుని స్థానాన్ని వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ కోసం ఎదురు చూసే మనము దేవుని స్థానములో మరి ఏ విగ్రహము కనపడకూడదు. దేవుని స్థానములో నేను యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నానండి అని చెప్పే మనము దేవుని స్థానములో మరి ఏ విగ్రహం కనపడకూడదు. సహజంగా మనం విగ్రహాలు అంటే ఏమనుకుంటామంటే మనుషులు చేతులతో తయారు చేసినవి విగ్రహాలు. వాస్తవమే మన దగ్గర విగ్రహాలు ఏమి కనపడలేదు కదా, మేము కూడా విగ్రహాలు విడిచిపెట్టాం కదా తెసలోనిక సంఘస్థుల మాదిరి అని మనం అనుకుంటున్నాం. కానీ దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతా ఉందంటే, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అంటే దేవుని స్థానంలో ఏలి ఎవరిని ఉంచుకున్నాడు?
కుమారులను ఉంచాడు. ఇదే మనకు ఒక పెద్ద విగ్రహం. చాలాసార్లు మనం ఏమి సంతోషపడతా ఉంటామంటే, విగ్రహాలు లేవండి మా దగ్గర ఏం లేవు అని మనం చెబుతున్నాం. ఆ విగ్రహాలు అయితే విడిచిపెట్టాం, కానీ మరొక విగ్రహాలు తీసుకొచ్చుకొని మనం పెట్టుకున్నాం చాలాసార్లు. ఇక్కడ ప్రధాన యాజకుడైన ఏలీతో ప్రభువు మాట్లాడుతున్న మాటలు, నీవు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అంటే దేవుని స్థానంలో ఎవరిని పెట్టాడంటే కుమారులను పెట్టాడు. కొన్నిసార్లు దేవుని స్థానంలో కుమారులు ఉన్నారు, దేవుని స్థానంలో కుమార్తెలు ఉన్నారు. ఇక దేవుని స్థానంలో ఏమేమో పెట్టుకుంటా ఉన్నాం. మనం చూస్తే దేవుని స్థానంలో ఏవేవో కనపడతా ఉన్నాయి. నీవు నీ కుమారులను గొప్ప చేస్తున్నావు, నా స్థానంలో నీ కుమారులను ఉంచావు. నో, నేను ఒప్పుకోను దానికి. నీవు నన్ను తృణీకరిస్తున్నావు అని ప్రభువు ప్రధాన యాజకుని హెచ్చరిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో యాజకులు అంటే లేవీలు మాత్రమే, అది కూడా అహరోను వంశస్థులు మాత్రమే యాజకులు, మిగతా లేవీలందరూ కూడా పరిచారకులు. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసునందు విశ్వసించిన మనమందరము కూడా యాజకులమే. అంటే మనమంతా దేవుని ఆరాధించేవారం, దేవుని ప్రార్థించేవారం, ఆయన పరిచర్య చేసేవారం, ఆయన సువార్త చెప్పేవారం. కొత్త నిబంధనలో మనమందరం కూడా యాజకులమే. కానీ యాజకుల ఇంట్లోనే ఏం కనపడతా ఉంది? ఒక విగ్రహం. దేవుని కంటే మనం ఏదైతే గొప్పగా ఎంచుతున్నామో అదే విగ్రహం ప్రియులారా, అదే విగ్రహం. ఈ విగ్రహాల ద్వారా దేవుని ప్రజలకు ఏం మేలు కలిగిందా, నష్టం జరిగిందా అనే చరిత్ర మనం చూస్తే నష్టమే జరిగింది. ఏలీ కుటుంబానికి మేలు కలిగిందా, నష్టం కలిగిందా? నష్టమే జరిగింది. మన కుటుంబాలకు నష్టం కలిగించేవి మనకు వ్యక్తిగతంగా నష్టం కలిగిస్తాయి. దేవుని స్థానములో మరొకటి ఉంచితే మన కుటుంబానికి నష్టం కలిగిస్తాయి, మన సంఘానికి కూడా నష్టం. చాలామంది దేవుని స్థానాన్ని మరొకరికి ఇచ్చి వ్యక్తిగతంగా నష్టపోయారు. ఏలీ కూడా వ్యక్తిగతంగా నష్టపోయాడు, కుటుంబపరంగా నష్టపోయాడు, ఆ తర్వాత సమాజపరంగా నష్టం కలగడానికి కారకుడయ్యాడు. 3 కారణాలు చూసుకోండి. ఒకటి, వ్యక్తిగతంగా నష్టమైంది, అంటే ఆత్మీయతను కోల్పోయాడు. అన్న ప్రార్థన చేస్తూ ఉంటే ఏమని చెబుతున్నాడు ఈయన? నువ్వు మత్తురాల వలె ఉన్న ప్రార్థన చేసామో ఎలా కనపడుతుందంట? మత్తురాల వలె కనపడుతుందంట. ఆత్మీయత కోల్పోయాడు ఏలీ. దేవుని స్థానంలో మరొకటి వస్తే మన దృష్టి లోపం ఏర్పడుతుంది. ఆత్మీయులు మనకు ఎలా కనపడతారంటే శరీరులుగా కనపడతారు, శరీరులు ఎలా కనపడతారంటే ఆత్మీయులుగా కనపడతారు. ఇది వ్యక్తిగతంగా నష్టం జరిగింది. రెండవదిగా ఏం జరిగింది చెప్పండి? వారి కుమారులు ఫిలిష్తీయుల చేతులు ఏమైపోయారు? హతులైపోయినారు. కోడళ్ళు భర్తలు లేనివారైపోయినారు. చూశారా? కుటుంబానికి నష్టం జరిగింది రెండవదిగా మనం చూస్తే. మూడవదిగా ఏం జరిగింది? ఇశ్రాయేలీల సమాజానికి కూడా ఏం జరిగింది? ఇశ్రాయేలీల సమాజానికి నష్టం జరిగింది. దేవుని ప్రభావం ఇశ్రాయేల్లో నుండి వెడలిపోయింది. ఏలీ కుమార్తె ఆ సందర్భంలో కుమారుని కని ఏం చెబుతుందండి? ప్రభావము ఇశ్రాయేల్లో నుండి వెడలిపోయిన గనక నాకు పుట్టిన ఈ కుమారుని పేరేం పేరు? ఈకాబోదు అన్నది. సమాజం కూడా నష్టపోయింది, సమాజం కూడా నష్టపోయింది. ప్రియమైన దేవుని జనమా, మనం వ్యక్తిగతంగా నష్టపోకూడదు, కుటుంబముగా నష్టపోకూడదు, సంఘముగా నష్టపోకూడదు. కాబట్టి దేవుని స్థానములో మరొకటి ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టారు. అంటే తెసలోనిక సంఘము వారు వ్యక్తిగతంగా కానీ కుటుంబముగా కానీ సంఘముగా కానీ నష్టపోకుండా ఉండడానికి దేవుని స్థానంలో ఉన్న విగ్రహాన్ని ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టారు. ఇప్పటికీ ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా. కానీ ఆ విగ్రహాలను చాలామంది ఏం చేస్తున్నారు? అలాగనే ఉంచుకున్నారు. ఆ నష్టానికి కారకులవుతున్నారు. విడిచిపెడదాం.
రెండవది, క్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూసే రెండవది మనం విడిచిపెట్టాల్సిన విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా యవనస్తులు ముందుంటే చదవచ్చాయా బాబు? యేసు రెండవ రాకడ కోసం ఎదురు చూసే రెండవదిగా మనం ఏమి విడిచిపెట్టాలి? యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. రెండవదిగా మొదటిగా దేవుని స్థానంలో విగ్రహాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే గొప్ప నష్టం జరుగుతుంది అని చూసాం. రెండవదిగా వాక్య స్థానములో సొంత అభిప్రాయాలను విడిచిపెట్టాలి. రెండవది, వాక్య స్థానములో ఏ అభిప్రాయాలను విడిచిపెట్టాలి? సొంత అభిప్రాయాలు. క్రైస్తవులకు అన్నిటికంటే ప్రామాణికమైనది ఏంటంటే వాక్యమే. బెరయా సంఘస్థులు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ఇంటికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పరిశీలన చేసేవాళ్ళు. అంటే ప్రామాణికంగా దేని ఎంచేవాళ్ళు అంటే పౌలు ప్రామాణికం కాదు, శీల ప్రామాణికం కాదు. వాళ్ళకు ప్రామాణికమైంది లేఖనాలే ప్రామాణికం. కాబట్టి ఎప్పుడు ఏ బోధకుని మీరు ప్రామాణికంగా తీసుకోబాకండి, గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం బోధకులను ప్రామాణికంగా తీసుకుంటాం, కానీ బైబిల్ని ఏం తీసుకోము. ఆ సేవకుడు అట్ట చెప్పినాడు, ఈ సేవకుడు ఇట్ట చెప్పినాడు, ఆ సేవకుడు అట్ట చేసినాడు, ఈ సంఘ పెద్ద ఇట్ట చేసినాడు, కాబట్టి మేము ఇట్ట చేసినాము. ఎవరో ఒకరి పేర్లు చెప్తాం, కానీ బైబిల్లో ఇలాగ రాయబడింటే ఇలాగ చేశామని చెప్పం. చూడండి, ఇలాగ చేశామని చెప్పరు. వాళ్ళు అలాగే చేశారు కాబట్టి మేము ఇలాగ చేశామండి అని చెప్తారు. అలా కాదు. వాక్య స్థానములో సొంత అభిప్రాయాలను మనం విడిచిపెట్టాలి. మనకు ప్రామాణికం ఏంటంటే ఏ వ్యక్తి కాదు, దేవుని వాక్యమే మనకు ప్రామాణికమైంది. ముస్లింలకు ఖురాను ప్రామాణికమైతే, హైందవులకు భగవద్గీత ప్రామాణికమైతే, క్రైస్తవునికి బైబిలే ప్రామాణికమైనది. కల్పనా కథలు ఉన్నవే వారికి ప్రామాణికంగా ఉంటే, నిజదేవుడు మన కోసం ఇచ్చినటువంటి దైవ గ్రంథం మనకు ప్రామాణికంగా లేకపోతే ఇక అంతకంటే బాధకరమైన విషయాలు మనకేముండవు. ఇక్కడ యోబు చెబుతున్న మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు అన్నాడు. నేనేం విడిచి తిరగలేదు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. నాకు ముఖ్యమైనది ఏంది? ఆయన ఆజ్ఞనే. ఆయన ఇచ్చినవి కాదు నాకు ముఖ్యమైనవి. యోబుకు ఇచ్చినవన్నీ దేవుడు తీసేసుకున్నాడు. యోబుకు కుమారులను ఇచ్చాడు, కుమార్తెలను ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు, దాసదాసీలనిచ్చాడు. మొత్తం తీసేసుకున్నాడు. అన్నీ పోగొట్టుకున్న వ్యక్తి మాట్లాడుతున్నది. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పాలంటే అన్నీ సంపాదించుకున్నాం అంటాం మనం. ఇప్పుడు అన్నీ సంపాదించుకున్నాం ఏం చెప్పాలి? పోగొట్టుకున్నాడు అట్లా చెప్తే. పోగొట్టుకున్నవాడు ఏం చెప్తున్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలే. పోగొట్టుకున్నాడు చెబుతున్నాడు. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచింది. నా సొంత అభిప్రాయం కంటే ఆయన నోటి మాటలే నాకు ఎక్కువ. కాబట్టి వాక్య స్థానములో, దేవుని ఆజ్ఞల స్థానములో సొంత అభిప్రాయం ఉంటే మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొన్నిసార్లు మనకు సొంత అభిప్రాయాలు ఉంటాయి, ఉండవనే కాదు నేను చెప్పేది. అయితే దేవుని వాక్యాన్ని చూసుకోవాలి మనం. మరి నాకు ఇటువంటి అభిప్రాయం ఉన్నది, వాక్యం ఏం చెబుతా ఉన్నదో దాన్ని మనం టాలీ చేసుకోవాలి. మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెబుతుందంటే ప్రతిదానికి ఆధార్ లింక్ అయి ఉండాలని చెబుతుందా లేదా? ప్రతిదానికి ఏంగా ఉండాలి? రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి,
ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఏ కార్డు తీసుకున్న దానికి ఏమి కావాలి? లింకు, ఆధారు లింక్ ఉండాలి. లింకు లేకపోతే అది ఎలిజిబుల్ కాదు. లింకు లేకపోతే దానికి ఎలిజిబుల్ కాదు. అందుకే మనం అన్ని దానిలకు ఏం చేపిస్తాం చెప్పండి? లింకు చేపిస్తాం. లింకు లేకపోతే బెనిఫిట్లు లేవు, ఏది లేదు. అందుకే ప్రతిదానికి ఆధార్ లింక్ అవుతుంది. అలాగనే మనం ప్రతి విషయానికి ఏది లింక్ ఉండాలి? దేవుని వాక్యం లింక్ అయి ఉండాలి. అది ప్రతిదానికి ఆధార్ లింక్ అని గవర్నమెంట్ చెప్తామంటే గవర్నమెంట్ ప్రకారంగా మనం వెళ్తా ఉన్నాం. ప్రతిదానికి ఏది లింక్ కావాలని గాడ్ చెప్తా ఉన్నాడు? దేవుని వాక్యం లింక్ కావాలని గాడ్ చెప్తున్నాడు. గవర్నమెంట్ చెప్పింది మనం చేస్తున్నాం బెనిఫిట్ల కోసం. గాడ్ చెప్పింది చేస్తే నాకేం బెనిఫిట్లు రావు. అందుకే దేవుని వాక్యం ఏం కావడం లేదు చెప్పండి? లింకు కావడం లేదు. సొంత అభిప్రాయాలు ఎక్కువగా మనకు కనపడుతున్నాయి. చాలా విషయాలలో, వ్యక్తిగత విషయాలలో సొంత అభిప్రాయాలే, కుటుంబ విషయాల్లో సొంత అభిప్రాయాలే, సంఘ విషయాలలో సొంత అభిప్రాయాలే. వాక్య స్థానములో ఎక్కువగా ఏం జరుగుతుందంటే వ్యక్తిగత విషయాల్లో సొంత అభిప్రాయాలే, కుటుంబ విషయాల్లో సొంత అభిప్రాయాలే, సంఘ విషయాల్లో చూస్తే కూడా సొంత అభిప్రాయాలే. దేవుని వాక్యము లింకు కాకుండా మన వ్యక్తిగత, మనము కుటుంబముగా, సంఘముగా మనం ముందుకు సాగితే అది మనకి ఎన్నడూ కూడా క్షేమం కలిగించేది కాదు. అది ప్రస్తుతానికి మనకు నష్టం కలిగించేదిగా ఉండవచ్చు. యోబుకు ప్రస్తుతానికి ఏం కలిగించింది? అది నష్టం కలిగించింది. వాళ్ళ భార్య అనింది కదా, ఏమయ్యా అన్నీ పోయినాయి, నువ్వు కూడా దేవుని దూషించి నువ్వు పోకూడదా? ఏమనింది? అన్నీ పోయినాయి, నువ్వు కూడా పోకూడదా? చూశారా? అంటే ప్రస్తుతానికి దేవుని సొంత అభిప్రాయాల కంటే దేవుని వాక్యాన్ని మనము అనుసరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే భవిష్యత్తు ఏముంటుంది? భవిష్యత్తు ఎలాగుంటుంది? దేవుని వాక్యాన్ని సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రస్తుతానికి. అయితే భవిష్యత్తుకు అది ఎలాగుంటుందంటే ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. మనకి ఇదే యోబు గ్రంథంలోనే ఏం రాయబడింది? చివరి అధ్యాయం 12వ వచనం, 23:12లో ఆ మాట చెప్పాడు. తర్వాత చివరి అధ్యాయం 12లో ఏం చెప్తున్నాడు? యెహోవా యోబును మొదట ఆశీర్వాదించిన కంటే మరి అధికముగా ఆశీర్వాదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరి అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. ఆయన 2 ఆశీర్వాదాన్ని ఇస్తా ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే ప్రతిదానికి దేవుని వాక్యాన్ని లింకు చేసుకొని మనం వెళ్తే మనకు నష్టాలు వస్తాయి, మన కష్టాలు వస్తాయి అని మనం ఏం చేయడం లేదంటే దేవుని వాక్యాన్ని లింక్ చేయకుండానే మనం వెళ్ళిపోతున్నాం. అయితే యోబు తన జీవితంలో చెప్తున్నాడు, ఆయనకు సమస్తము కలిగినప్పుడు కూడా సొంత అభిప్రాయం కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచాడు. సమస్తము నష్టం కలిగినప్పుడు కూడా ఆయన సొంత అభిప్రాయం కంటే దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే యోబు 2 ఆశీర్వాదాన్ని పొందినవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య స్థానములో సొంత అభిప్రాయాలను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఆశీర్వాదాలు మనను విడిచిపోతాయి. ఈనాడు చాలామంది జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారు ఆశీర్వాదకరంగా లేరు. కారణం ఏమిటంటే సొంత అభిప్రాయాలు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన వారు ఎలాగ లేరంటే ఆశీర్వాదకరంగా లేరు. ఆలోచన చేయాలి. మనమందరము ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం.
అందుకే దేవుని వాక్య స్థానంలో సొంత అభిప్రాయాలను మనం విడిచిపెడదాం. ఎక్కడ కూడా మన సొంత అభిప్రాయాలకు మనము చోటు ఇవ్వడానికి వీలు కాదు. గవర్నమెంట్ ఆధార్ లింక్ అడుగుతుంది, గాడు వాక్యం లింక్ అడుగుతున్నాడు. కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఏం చెబుతున్నాడో ఒక మాట వినండి. 119వ కీర్తనలో 119వ కీర్తన మనకు బాగా పరిచయమైన కీర్తనే అది. 55వ కీర్తన 55వ వచనం. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. నాకేది వరము? ఏ వరం కావాలని కోరుకుంటాం చాలాసార్లు. ప్రభువా నాకు పాటల వరమే స్వామి, ఏదో 10 మంది దగ్గర గుర్తింపు వస్తుంది. ప్రసంగ వరమే స్వామి, 10 మంది దగ్గర గుర్తింపు వస్తుంది. లేదా నాయకత్వ వరమే స్వామి, 10 మంది దగ్గర గుర్తింపు వస్తుంది అని ఈ వరాలు మనం ఎక్కువగా కోరుకుంటాం. ఆ వరాలంటేనే మనకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే ప్రజలలో పరపతి సంపాదించేది ఆ వరాలే. కానీ ప్రభు దగ్గర పరపతి సంపాదించేటి కాదవి. ఇవి ప్రజల దగ్గర పరపతి పెంచుతాయి మనకు. ప్రభు దగ్గర పరపతి పెంచేది ఏంటి? అది చెప్పాడు అక్కడ. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరము. ప్రసంగ వరం ఉంది, పాటల వరం ఉంది, నడిపించే వరం ఉంది, కీబోర్డు వరం ఉంది, ఆ వరం ఉంది, ఈ వరం ఉంది. స్కిల్లులు చూస్తే స్కిన్ కంటే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ వరము లేదు? ఉపదేశాన్ని అనుసరించే వరము లేదు. సొంత అభిప్రాయాలు ఉన్నాయి. దాని ద్వారా ప్రభు దగ్గర ఏం లేదు, పరపతి లేదు. ప్రజల్లో పరపతి పెరుగుతుంది కానీ ప్రభు దగ్గర ఏం తగ్గుతూ ఉంది? పరపతి తగ్గుతూ ఉంది. పరపతి పోయింది. అంటే ప్రభు దగ్గర మనకు ఉన్నటువంటి ఆ ఇమేజ్ అనేది తగ్గిపోతుంది. చూశారా? కాబట్టి మనము వాక్య స్థానంలో సొంత అభిప్రాయాలు కాకుండా వాక్య స్థానంలో వాక్యమునే ఉండాలి. అదే నాకు వరముగా దయచేయబడింది. ప్రభువా నాకు అన్ని వరాలు ఉన్నాయి కానీ ఈ వరము లేదు నాయన, నాకు ఆ వరం ఇవ్వండి అని మనం ప్రార్థన చేయాలి. దీనికోసం ఎంతమంది మనం ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభువా నా ప్రసంగ వరం బాగా రావాలి, పాటల వరం బాగా రావాలి, కీబోర్డు వరం బాగా రావాలి, కానీ నీ వాక్యాన్ని అనుసరించే వరం మాత్రము నాకు కావాలి అని ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. వాక్య స్థానంలో సొంత అభిప్రాయాలు విడిచిపెట్టాలి. వాక్య స్థానాన్ని వాక్యమునకే మనం ఇవ్వాలి. నీ వాక్యమును నేను గొప్ప చేసి ఉన్నానన్నాడు. ఆయన వాక్యాన్ని మనం గొప్ప చేయాలి. ఆయన వాక్య స్థానంలో మన సొంత అభిప్రాయాలను మనం ఎన్నడూ కూడా గొప్ప చేయకూడదు. అది మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు నష్టం కలిగించేది. ఇక మూడవదిగా మనం చూస్తే గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. గలతీ పత్రిక 2:11 ఏం రాయబడింది? గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు కేఫా అంతియోకయకు వచ్చాడు. అతడు అపరాధిగా తీర్చబడెను. నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసిపోయాను. అంటే అన్యజనులతో, అంటే విశ్వసించిన అన్యజనులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. ఎవరు? కేఫా. అయితే ఎవరు వచ్చారంట? ఈ సున్నతి పొందిన వాళ్ళు యూదులు వచ్చారంట. యూదులు వస్తానే ఏం చేస్తున్నాడంట? వెనక తీసిపోయాను అన్నాడు. సంఘముతో కలిసి భోజనం చేస్తున్నాడు. కులస్తులు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు? తోక ముడిచినాడు.
కొన్నిసార్లు మనము సంఘము కంటే కులాన్ని ఎక్కువ చేస్తున్నాం. సంఘము స్థానంలో దేన్ని తీసుకొచ్చి పెడుతున్నాం? కులాన్ని పెట్టుకుంటా ఉన్నాం. కులాన్ని గొప్ప చేస్తూ ఉన్నాం. దాని సంఘము స్థానంలో ఏం చేస్తున్నామంటే సంఘానికి ఇవ్వవలసిన స్థానంలో ఏ స్థానం ఉంది? కులాన్ని, ఆ స్థానంలో కులం తీసుకొచ్చి పెడతా ఉన్నాం. అందుకే పౌలు ఏమన్నాడు అక్కడ, కేఫా అంత్యోయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా, ఇది నిరపరాధులా అపరాధులా? సంఘము స్థానములో కులం వస్తే అది అపరాధం. ఈనాడు కులం కూడా ఎట్లా ఉందంటే బండ మీద సర్పము జాడ ఎట్లా కనపడదో అట్లా కనపడకుండా పోయితా ఉంది. ఇది పనిచేస్తూ ఉంది లోపల. సర్పం బండ మీద తిరిగితే సర్పం కనపడదు. అలాగనే ఇది బయట కనపడదు, కానీ దీని మనసులో మాత్రం అలాగనే నిలబడిపోయింది. ఇది బైబిల్ ఏం చెప్తా ఉంది? ఇది ఒక అపరాధం, అపరాధిగా తీర్చబడెను అన్నాడు. అపోస్తులుడే అపరాధి అయిపోతే ఇక సామాన్యుల సంగతి ఏంది? బండలే గాలి కొట్టకపోతే గులకరాల సంగతి ఏంది అన్నాడు ఒక ఆయన. అమ్మా, బండలే గాలి కొట్టుకొని పోతే గులకరాల సంగతి ఏంది? అపోస్తులులే, పెద్దలే, నాయకులే ఇలాగ అయిపోతే సాధారణ ప్రజలేమిటి? యథా రాజా తదా ప్రజ అంటారు. కాబట్టి నాయకులు అటువంటి అనుభవాలు కలిగి ఉన్నప్పుడు ప్రజలు కూడా అటువంటి అనుభవాలే వచ్చేస్తాయి. నాయకులు అటువంటి అనుభవాలు ఉన్నప్పుడు ప్రజలు కూడా అనుభవాలే ఉంటాయి. దీనికి కారకులు ఎవరు చెప్పాలి? సంఘము స్థానమును కులాన్ని గొప్ప చేసే కారకులు ఎవరంటే నాయకులే. ఇది అపరాధమని బైబిల్ చెబుతున్నది. కాబట్టి సంఘము స్థానములో కులాన్ని ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదు? గొప్ప చేయకూడదు. ఒకప్పుడు యూదులు అన్యులు అని ఉన్నారు. యూదులు అన్యులను కుక్కల వలె చూసేవారు. అయితే ఎప్పుడైతే అన్యులు కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచారో, పరిశుద్ధాత్మను పొందారో, అప్పుడు అన్యులు కూడా యూదులతో కూడా ఏమైపోయారు? సమానులైనారు. ఒకప్పుడు యూదులకి అన్ని ఆధిక్యతలు ఉన్నవి. వాగ్దానాలు వారికే, అర్చన ఆచారాదులు వారికే. అసలు ప్రవక్తలు కూడా వాళ్ళల్లో నుంచే వచ్చారు. దేవుని ధర్మశాస్త్రం కూడా వారి ద్వారానే ఇవ్వబడింది. అసలు దేవుడు మావాడు, మేము దేవుని ప్రజలము, మీరంతా ఎవరు కుక్కలు అని చూసేవారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు రక్తము చేత మన పాపములు కడగబడుట చేత ఈ ఆధిక్యతలన్నీ అన్యులకు కూడా వచ్చేసాయి. వాగ్దానాలు వచ్చినాయి, అర్చన ఆచారాదులు వచ్చినాయి, యాజకత్వం వచ్చింది, అన్నీ మనకు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు యూదులు అన్యులు ఏమైపోయినారంటే సమానులు అయిపోయినారు. ఆ మధ్య గోడను యేసు ప్రభు వారు ఏం చేశారు? పడగొట్టాడు. ప్రభువు గోడను పడగొడితే మళ్ళీ కట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కులపు గోడలు, మతపు గోడలను ఏం చేశాడంటే ఆయన శిలువ రక్తముతో పడగొట్టేశాడు, కనపడకుండా చేశాడు. వాటిని మళ్ళీ కనపడేటట్టు, వినపడేటట్టు మనం చేయకూడదు. కనపడుతున్నాయి, వినపడుతున్నాయి చాలా చోట్ల. అవి కనపడకూడదు, వినపడకూడదు. సంఘము స్థానములో కులాన్ని మనం ఎన్నడూ కూడా గొప్ప చేయకూడదు. ఆ కులాన్ని గొప్ప చేయబట్టే కుల సంఘాలు ఏర్పడినాయి. కులాన్ని గొప్ప చేయబట్టే ఏం ఏర్పడినాయి చెప్పండి? కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఎంత బాధకరమైంది ఇది, ఎంత దుఃఖకరమైంది ఇది. అందుకే సంఘము స్థానములో కులమును గొప్ప చేయకూడదు. ఆ కులాన్ని మనం విడిచిపెట్టాలి. కులం అనేది ఒక మలము లాంటిది, దాన్ని కడుక్కోవాలి. దాన్ని కడుక్కోవాలి. అది అలాగనే పెట్టుకుంటే ఇక్కడ ప్రత్యేక సంఘాలు కావాలని ఎట్లా కోరుకుంటాము, పరలోకంలో కూడా అదే కోరుకుంటాం.
మా వాళ్ళందరికీ ఒక ఒక ఏరియాలో కాలనీ కట్టిమని చెప్తాం. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు కూడా అపరాధిగా తీర్చబడ్డాడు. అయితే ఆ తర్వాత పేతురు సరి చేసుకున్నాడు. ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి ఆయన సరి చేసుకున్నాడు. కొర్నేలు ఇంటికి పోమంటే పోనన్నాడు ముందుగా. నేనే నిషేధాన్ని ఎత్తివేస్తా ఉంటే నువ్వు పోనంటావు, పో మర్యాదగా అన్నాడు. వెళ్ళాడు, సరి చేసుకున్నాడు పేతురు. నాయకులము, సేవకులము, పెద్దలము, పరిచారకులం మనం సరి చేసుకోవాలి. దాన్ని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే సంఘాలు కుల విభజన జరుగుతుంది. తద్వారా దేవుని నామానికి మహిమ లేకుండా పోతుంది. ఈ కాబోదు. ఎక్కువగా సంఘాల్లో ఏమి వినపడుతుందంటే ఈ కాబోదు. సంఘము స్థానంలో కులము విడిచిపెట్టాలి. చివరిలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా. సామెతల గ్రంథం 17:14 చూడండి ఒక మాట. సామెతలు 17:14 ఒక మాట చదువుతారా? కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. ఏది విడిచిపెట్టాలి? కలహం. అంటే సమాధానం అనే స్థానంలో ఏముంది? ఇక్కడ కలహం ఉంది. దేవుడు దేనికి కర్త? సమాధానమునకు కర్త. ఆయన అల్లరికి కర్త కాదు, కలహానికి కర్త కాదు, కక్షలకు కర్త కాదు. కాబట్టి సమాధానం అనే స్థానములో కలహమునకు చోటు ఉండకూడదు. దేవుని సంఘాలన్నీ ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సంఘములన్నీ కూడా సమాధానంగా ఉండాలి, సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఏమున్నదంటే సమాధానము స్థానములో కలహము, కక్షలు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భారతిని అన్నాడు ఒక ఆయన కవి. ఈనాడు ఏ దేశమేగినా, ఏ రాష్ట్రమేగినా, ఏ జిల్లా ఏగినా, ఏ మండలమేగినా, ఏ గ్రామమేగినా, ఏ సంఘమేగినా చూడరా కలహాలు, చూడరా కక్షలు అన్నట్టుగా ఉంది మనం చూస్తే. అన్నట్టుగానే ఉంది. ఈ కొరింథీ సంఘం యొక్క విషయాలు కూడా మనం గమనించినట్లయితే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన మాట చూస్తే, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలెనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నా. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గుర్చి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. ఎవరో ఒకరు చెప్తారు, చెప్పకుండా ఉంటారా? మళ్ళీ అడిగితే అన్న ఎవరు చెప్పినారో మా సంగతులు చెప్పున్న వాళ్ళ పేర్లు అంటారు. మళ్ళీ నీకు ఆ పేర్లు చెప్తే పోయి వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి, నువ్వేమన్నా మానుకోవడానికి అయితే నీకు చెప్పచ్చు. మళ్ళా పోయి గొడవ పెట్టుకుంటా, ఏయ్ సంఘం గురించి చెప్తావు నువ్వు అంట. ఎట్లుంది పరిస్థితి? చాలా చోట్ల ఇదే పరిస్థితే మనం చూస్తే. క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకుంటా ఉన్నాడు. ఏమిటి కలహాలు, ఏమిటి కక్షలు? సమాధానం అనే స్థానములో కలహాలు, కక్షలకు మీరు చోటిచ్చారు. ఆ కలహాలను, కక్షలను మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే సంఘం ఏమైపోతుంది? గుంపులు అయిపోతుంది. ఒకటి పౌలు గుంపు, ఒకటి కేపా గుంపు, ఒకటి అపోల్లో గుంపు, ఇంకో గుంపు మేము ఎవరు గుంపులో కాదు, మేము యేసయ్య గుంపు మాది అని ఇంకో గుంపు. అందరూ ఒక గంపలో ఉండాలి కానీ అందరూ గుంపులో ఉండకూడదు. చూశారు? అందుకే ఈ కలహాలు నీటి ఊట లాంటివి, ఈ కక్షలు నీటి ఊట లాంటివి. నీరు ఒకసారి ఊరడం ప్రారంభిస్తే ఏమవుతుంది? ఇక ఆ నీటి ఊట వస్తూనే ఉంటుంది. ఎన్ని బిందెలైనా నీళ్ళు తీసుకుపోవచ్చు.
సమాధానం అనే స్థానములో దేన్ని విడిచిపెడదాం? కలహాలను, కక్షలను విడిచిపెడదాం. సంఘాలను మనం గుంపులు కట్టడం కాదు, సంఘాలను కట్టడం అనేది మనం నేర్చుకోవాలి. కలహాలు ఉంటే గుంపులు కడతాం, సమాధానం ఉంటే సంఘం కడతాం. కలహాలు విడిచిపెడదాం. చివరిలో నేను ఒక వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? ఏం బ్రదర్ చదవండి. నేను జ్ఞానిని కదా అని నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. అంటే మంచితనము స్థానంలో ఏముంది? ఇప్పుడు చెడుతనం వచ్చేసింది. మంచితనము స్థానంలో ఏం కనపడుతుంది అంటే చెడుతనం కనపడతా ఉంది. లుస్త్రా, ఈకొనియా ప్రాంతాల్లో తిమోతిని గురించి ఏం చెప్తా ఉన్నారు అందరూ? మంచి పేరు. తిమోతి మంచి పేరు కలిగిన వాడండి యవనస్తుడు. అలాగనే రూతు గ్రంథములో బెత్లెహేములో రూతును గురించి ఏం చెప్తున్నారండి? రూతును గురించి ఆమె సత్ప్రవర్తన కలిగిందండి. రూతును గురించి ఒక మంచి సాక్ష్యం. వారి యొక్క మంచితనం వినపడతా ఉంది. బెత్లెహేములో రూతు మంచితనం, లుస్త్రా, ఈకొనియా ప్రాంతంలో తిమోతి మంచితనం వినపడతా ఉంది. కానీ ఈనాడు సంఘాలలో ఎక్కువగా మంచితనానికంటే ఏ తనం వినపడుతుంది? చెడుతనం ఎక్కువగా వినపడతా ఉంది. మనం చూస్తే 3 కోతి బొమ్మలను పెట్టింటారు అక్కడక్కడ. ఒక కోతి బొమ్మ ఏం చెప్తాదంటే చెడ్డవాటిని చూడగాకు, చెడ్డవాటిని మాట్లాడగాకు, చెడ్డవాటిని వినగాకని 3 కోతి బొమ్మలు పెట్టింటారు. దేవుడు చెప్తేనే ఇలా కోతి బొమ్మలు చెప్తే వింటున్నారా? కోతి బొమ్మలను చెప్తే వింటున్నారా? పార్కులలో అక్కడక్కడ పెట్టేసి ఉంటారు, అక్కడక్కడ కొన్ని కార్నర్స్లో పెట్టింటారు. చూసారా? ఈనాడు ఎక్కువగా మనకేం కనపడుతుందంటే మంచితనం స్థానంలో చెడుతనం కనపడుతుంది. ఇది సామాన్యులలో కాదు, గొప్ప వ్యక్తులలోనే ఎక్కువగా చెడుతనం కనపడుతుంది. తెలుసా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12:9 చదువుతారా? ఏం రాయబడింది? సమూయేలు 2:12-9. నీవు యెహోవా మాటలను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రవక్త మాట్లాడుతున్నాడు. రాజుగారితో మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఈయన రాజు, కింగ్ డేవిడ్. ఏ డేవిడ్? ఈయన కింగ్ డేవిడ్. ఈ కింగ్ డేవిడ్ ఏమైపోయినాడు? కింగ్ డేవిడ్తో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? చదవండి బ్రదర్. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేశావు. నువ్వు మంచితనం చేయాల్సినవు, నువ్వు చెడుతనం చేశావు. ఒక రాజు ఏం చేయాలండి? రాజు ఏం చేయాలి? మంచితనం, మంచి చేయాలి రాజు. కానీ చెడుతనం చేశాడు. కారణం ఏంటి? తన సైనికుడైన హిత్యుడైన ఉరియా భార్య అందగత్తె అని చెప్పి ఆమెను తన దగ్గరికి రమ్మని ఆమెతో పాపం చేశాడు. ఆమె గర్భం ధరించింది. ఆమె భర్త అమ్మోనీలతో యుద్ధం చేస్తూ ఉంటే అతనితోనే లెటర్ రాపించి పంపించి యుద్ధములో ఉరియాను ఏం చేపించాడు? చంపించాడు. అక్రమ సంబంధం. రెండవది హంతకుడు. ఒక రాజే చెడుతనం చేస్తే సామాన్య ప్రజలు ఏం చేయాలి? పెద్దలుగా ఉన్నవారే, సేవకులుగా ఉన్నవారే, పరిచారకులుగా ఉన్నవారే, సీనియర్లుగా ఉన్నవారే చెడు పనులు చేస్తూ ఉంటే సాధారణమైన వ్యక్తులు ఏం చేయాలి? ఏం చేయాలి? మంచితనం చూడాలి మనలో, చెడుతనం కాదు మనలో చూడాల్సింది. కాబట్టి మంచితనం స్థానంలో చెడుతనం ఉందా? ఆ చెడుతనాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మంచితనం స్థానంలో చెడుతనం ఉండకూడదు. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టు. బైబిల్ అదే చెబుతుంది.
సామెతలు 28:13 కూడా అదే చెప్పాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, తిరిగి వర్ధిల్లుతాడు. దేవుడు ఏది విడిచిపెట్టమని నీకు చెబుతున్నాడో అది విడిచిపెట్టకపోతే దాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే, దాన్ని నువ్వు మూసిపెట్టుకుంటే పాసిపోతుంది అంటారు మా ప్రాంతంలో. మీ ప్రాంతంలో కూడా అంటారా? మూసిపెడితే పాసిపోతుంది అంటారు. మూసిపెడితే అది పాసిపోతుంది, దాచిపెడితే అది పాసిపోతుంది. నువ్వు ఒప్పుకో, ప్రభువా నీకు ఇవ్వవలసిన స్థానంలో విగ్రహమును పెట్టాను నాయన, వాక్యానికి ఇవ్వవలసిన స్థానంలో సొంత అభిప్రాయాన్ని పెట్టుకున్నాను తండ్రి, సంఘానికి ఇవ్వవలసిన స్థానంలో కులాన్ని పెట్టుకున్నాను ప్రభువా, సమాధానానికి ఇవ్వవలసిన స్థానంలో కలహాలు కక్షలు పెట్టుకున్నాను స్వామి, మంచితనానికి ఇవ్వవలసిన స్థానంలో చెడుతనమును పెట్టుకున్నాను. అలాగనే ఆరాధిస్తున్నా, అలాగనే ప్రార్థిస్తున్నా, అలాగనే పరిచర్య చేస్తున్నా. అయితే ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరించబడ్డాడు. దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతుండగా దావీదు ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకుందాం, మనం విడిచిపెడదాం, మనం కనికరం పొందుదాం, మనం వర్ధిల్లుదాం. తెస్సలోనిక సంఘం యొక్క అనుభవం అదే. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామంటే క్రీస్తుకు వ్యతిరేకమైన వాటిని విడిచిపెట్టాలి. క్రీస్తును అంగీకరించిన మనము క్రీస్తుకు అంగీకారం కాని వాటిని విడిచిపెట్టినప్పుడే క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నామని, క్రీస్తును అంగీకరించి క్రీస్తుకు అంగీకారం లేని వాటిని అలాగనే మనం ఉంచుకుంటే మనం యేసుక్రీస్తు రాకడ కోసం ఎదురు చూడడం లేదనేది ఒక సత్యం. నిజంగా క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటే క్రీస్తుకు అంగీకారం కాని వాటిని విడిచిపెడదాం, కనికరం పొందుదాం, వర్ధిల్లుదాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.